Good morning. Good morning, sir. Hi, how are you? Good morning, sir. Good morning. Good morning. Good, sir. What about you? Fine, fine. Thank you. Good, good. So, in the last class, what we discussed is we discussed about the stress and different types of reasons for the stress that we have seen. And we have divided this reasons for stress into some, how many categories? 6 categories, kada? Yeah. So totally, I think four categories. 4 categories. Out of these 4, we have listed out some 26 reasons for the stress. So working conditions, organizational process, organizational structure and design, administrative policies, all these will contribute to the job stress. So when this stress is there for a long time, it will cause a lot of effects. So there are 3 types of effects that we have seen. One is physical symptoms, behavioral symptoms, and psychological symptoms. So behavior lo chala teda vastadi, psychological ga kuda chala teda vastadi, and even ఏమంటాము హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయి. సో వీ హావ్ డిఫైన్డ్ 2 టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్, టైప్ ఏ, టైప్ బి. టైప్ ఏ వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఒకే టైంలో 2-3 పనులు చేద్దాం అనుకుంటారు, తొందర చేసేద్దాం అనుకుంటారు. వాళ్ళు మాట్లాడుతున్నా స్పీడ్గా మాట్లాడుతుంటారు, నడుస్తున్న స్పీడ్గా వెళ్ళిపోతారు, తినటం కూడా స్పీడ్గా తినేస్తారు. అంటే అంతా హర్రీ బర్రీలో ఉంటారు అనమాట. సో వాట్ హ్యాపెన్స్, ఆబ్వియస్లీ their mind will be very tensed. What should I do? What happened? Happy birthday, Bhavani. Yeah, we forgot. Happy birthday. No phone this phone. Thank you. Sir, Party good online live. Yeah. Andaram let's sing happy birthday. Happy birthday Happy birthday to you. Happy Thank you. birthday to you. అంతకంటే పాడటం కష్టం. ఆన్లైన్ లో కేక్ ఏమైనా ఇస్తావా? ఆన్లైన్ లో కేకా సార్? కేక్ వద్దు సార్, బిర్యానీ. ఓహో, బిర్యానీ వద్దు సార్, రోజు తినలేక చచ్చిపోతున్నాం. అవునా? నీకు ఎక్కడ దొరుకుతుందా బిర్యానీ? అన్ని జొమాటో, స్విగ్గీలు అన్ని బ్యాన్ చేశారుగా. మాకు రెస్టారెంట్ మా చేతిలో ఉన్నంత కాలం మాకు ఏ ప్రాబ్లం లేదు. ఓకే. ఆ స్క్రీన్ కనపడుతుందా? స్క్రీన్ షేరింగ్ అని వచ్చింది కానీ సార్ ఏం రావట్లేదు. అవునా? నో సార్, ఇంకా రాలేదు. యా వచ్చింది సార్. సో టైప్ ఏ, టైప్ బి పర్సనాలిటీస్ ఏంటంటే, టైప్ ఏ పీపుల్ విల్ బి రిలాక్స్డ్ అండ్ టైప్ బి పీపుల్ విల్ బి రిలాక్స్డ్ అండ్ టైప్ ఏ పీపుల్ విల్ బి సమ్ వాట్ టెన్స్ అనమాట. మేజర్ కాంట్ ఏంటంటే వాళ్ళు రిలాక్స్ కారు. దే విల్ బి వెరీ కాంపిటేటివ్. అన్నిట్లో నేనే గెలవాలి, అన్నిట్లో నేనే ముందు ఉండాలి, అన్నిట్లో నేనే ఉండాలి అనుకుంటారు. సో దీస్ ఆర్ టైప్ ఏ పీపుల్ అనమాట. టైప్ బి పీపుల్ ఏంటంటే ఓకే కూల్, ఒకవేళ ఆడినా కూడా గెలవటానికి ఆడరు, ఎంజాయ్ చేయడానికి ఆడతారు. సో దట్స్ ద డిఫరెన్స్ అనమాట. సో టైప్ ఏ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో టైప్ ఏ వాళ్ళు ఆ రీజన్స్ కాకుండా మనం నిన్న ఒక 3 రీజన్స్ వీ హావ్ సీన్. వాట్ ఈస్ దాట్? ల్యాక్ ఆఫ్ కంట్రోల్. అంటే అది గ్రూప్ లోకి వచ్చాం. గ్రూప్ లో పర్సనల్ లైఫ్ లో మనకి కంట్రోల్ అంటే ఏమంటాం, పర్సనల్ కంట్రోల్, మన థింగ్స్ మీద మన కంట్రోల్ లేదు అనే ఫీలింగ్ వస్తే
విల్ ఫీల్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్. మన 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 చేతిలో లేదు, మనం ఏం చేయలేము అనే ఫీలింగ్ వస్తే ఇట్ విల్ కాజ్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ ఇండివిజువల్స్. సెకండ్లీ, లెర్న్డ్ హెల్ప్లెస్నెస్. ఒకదానికి అలవాటు పడిపోయి ఉంటాం. నా రేంజ్ ఇంతే, నాకు ఇంతకంటే ఎక్కువ మార్కులు రావు, నాకు ప్రోగ్రామింగ్ రాదు, నాకు ఇది రాదు, వి ఫిక్స్ ఇట్. దాంతో వి బికమ్ హ్యాండిక్యాప్డ్ అన్నమాట. లైఫ్ లాంగ్ కొన్నిసార్లు ఇలానే ఉంటాను, నాకు కోపం ఎక్కువ, నేను మారలేను. లేకపోతే నాకు షైనెస్ ఎక్కువ, నా సిగ్గు ఎక్కువ, నేను మాట్లాడలేను, లేకపోతే నేను సరిగా చేయలేను. ఇట్లాగా మనమే బ్యారియర్స్ ఫిక్స్ చేసుకుంటాం. దాన్ని ఏమంటామంటే లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ అంటాం అన్నమాట. లెర్న్డ్ హెల్ప్లెస్నెస్. సో దట్ ఈస్ ఆల్సో అనదర్ రీజన్ ఫర్ ద స్ట్రెస్. అంటే చాలాసార్లు పరిస్థితులను మనం ఎలా వ్యూ చేస్తామంటే పరిస్థితులు పర్మనెంట్ అనుకుంటాం. అంటే ఇప్పుడు ఒక సమస్య ఉన్నాం, ఒక ప్రాబ్లంలో ఉన్నాం. మనం ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడు వి థింక్ దట్ ఈస్ పర్మనెంట్, ఇది మారదు అనుకుంటాం. బట్ ద థింగ్ ఈస్, లైఫ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఏది పర్మనెంట్గా ఉండదు. వెదర్ ఇట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్ ఆర్ బ్యూటీ ఆర్ మనీ ఆర్ పొజిషన్ ఆర్ పవర్, నథింగ్ ఈజ్ పర్మనెంట్. నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు, జమున మిస్సమ్మ సినిమాలో 1950లో వేసిన డాన్స్ మళ్ళీ ఇప్పుడు ఆమె డాన్స్ వేస్తుంది. అప్పుడు అందరు చూసారు. యా, ఇప్పుడు వేస్తే అందరు చూస్తారా జమున డాన్స్ వేస్తే? ఇప్పుడు నోబడీ విల్ సీ. సో లైఫ్లో అంటే కష్టాలు వచ్చినప్పుడు లేకపోతే సమస్యలు ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది పర్మనెంట్ కాదు. అదే టైంలో మనం టాప్లో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది పర్మనెంట్ కాదు. ఒకవేళ అది పర్మనెంట్ అనుకుంటే మనం విల్ బి ఏమంటాము, ఫూలిష్ పీపుల్ అన్నమాట. సో ఒక రాజుగారు ఒక మినిస్టర్ని అడిగాడంట, ఏమనంటే కష్టాల్లో ఉన్నవాడు ఆనందపడాలి, ఆనందంలో ఉన్నవాడు దుఃఖపడాలి, అలాంటిది ఒక్క మాట చెప్పు అన్నాడంట. అప్పుడు ఆ మంత్రి ఆలోచించి రాశాడంట, ఏది శాశ్వతం కాదు అని. సో దుఃఖాల్లో ఉన్నవాడు ఏది శాశ్వతం కాదంటే నాకు కష్టాలు శాశ్వతం కాదనుకుని వాడు కొంచెం నవ్వుకుంటాడు. ఒకవేళ ఆల్రెడీ బాగా ఉన్నవాడు అనుకుంటాడు, వామ్మో ఇది శాశ్వతం కాదనమాట అని చెప్పేసి కొంచెం దుఃఖపడతాడు. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే we should not view the things as permanent. Always the things will change. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అసలు ఇన్ని బిజినెస్లు ఇన్ని నెలలు మూతపడతాయని ఎవరైనా కలలో అయినా ఊహించారు? ఒక్కరోజు బంద్ అయితే అమ్మో ఎట్లా అనుకునే వాళ్ళం కదా. ఒక్కరోజు బంద్కే చాలా లాస్ అనుకునే వాళ్ళం. అట్లాంటిది ఇప్పుడు 2 నెలలు, ఆల్మోస్ట్ 2 months నో బిజినెస్, నథింగ్. అసలు ఎంత చేంజెస్ అనేవి మనకు కనపడుతున్నాయో మనకి అర్థమైపోతుంది. సో నథింగ్ ఈస్ పర్మనెంట్, ఎవ్రీథింగ్ ఈస్ టెంపరరీ. ఓన్లీ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు హ్యాంగ్ ఆన్. సో అండ్ టు బి గ్లోబల్ అండ్ యూనివర్సల్ రాదర్ దాన్ జస్ట్ వన్ స్పియర్ ఆఫ్ లైఫ్. ఓన్లీ మన వైపు చూడకుండా గ్లోబల్గా ఉన్నటువంటి థింగ్స్ కూడా మనము నెక్స్ట్ ఏంటంటే సైకలాజికల్ హార్డీనెస్. సైకలాజికల్గా మనం కొంత టఫ్ ఉండాలి. కొంతమంది చిన్న చిన్న వాటికే ఏమంటాం, బాధపడిపోతారు, ఏడుస్తారు, అరే వాళ్ళు ఇట్లా చేశారు, నన్ను ఇట్లా అన్నారు. మనం అంత సెన్సిటివ్గా ఉంటే కష్టం అవుతుంది లైఫ్లో కొంత హార్డ్నెస్ అనేది ఉండాలి, కొంత టఫ్నెస్ అంటాం, సైకలాజికల్ టఫ్నెస్ అనేది మనకు ఉండాలి. అది లేకపోతే లైఫ్లో కొంచెం ఇబ్బంది అవుతుంది. సో నెక్స్ట్ నోట్ డౌన్, విల్ స్టార్ట్ అ న్యూ టాపిక్. అంటే అదే చాప్టర్లో ఇంకో టాపిక్, స్ట్రెస్లోనే బర్న్అవుట్. So burnout is very similar to the stress, but the thing is, burnout is a state of physical and mental exhaustion caused by excessive and prolonged stress. అంటే కొన్నిసార్లు స్ట్రెస్ ఎక్కువ రోజులు ఉండి ఏమైపోతుంది అంటే, ఇప్పుడు ఏమంటాం బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం కదా. ఇప్పుడు ఒక వెయిట్, ఒక తాడుకి లేకపోతే ఒక వైర్కి ఒక వెయిట్ కట్టారనుకోండి, అది ఎక్కువైనప్పుడు ఏమైంది, ఒక పాయింట్ ఆఫ్ టైంలో అది ఎలాంగేట్ అయిపోయి ఆ వైర్ ఇరిగిపోతుంది. దట్ ఈస్ బర్న్అవుట్ అన్నమాట. సో ఇట్ అక్కర్స్ వెన్ యూ ఫీల్ ఓవర్వెల్మ్డ్, ఎమోషనల్లీ డ్రైన్డ్ అండ్ అనేబుల్ టు మీట్ కాన్స్టెంట్ డిమాండ్స్. ఇక స్ట్రెస్ ఎక్కువైపోయి ఇక నా వల్ల కాదు, ఇక నేను తట్టుకోలేను, ఇక అయిపోయింది నా పని అని ఎప్పుడైతే అనుకుంటామో, దట్ ఈస్ ద డేంజరస్ థింగ్. దట్ స్టేట్ ఈస్ కాల్డ్ బర్న్అవుట్.
సో అప్పుడు ఏమైపోద్ది, మొత్తం ఇంట్రెస్ట్ పోతుంది, లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది, మోటివేషన్ పోతుంది, అసలు ఏమి చేయలేము, మన ప్రొడక్టివిటీ అంతా తగ్గిపోతుంది, సాప్స్ యువర్ ఎనర్జీ. ఇప్పుడు ఏమంటారు సాపింగ్, తెలుసు కదా, సాప్ అంటే ట్రీస్లో జ్యూస్ ఉంటుంది. సో అదంతా అసలు ఏముండదు మన లైఫ్లో. అండ్ యూ విల్ ఫీల్ వెరీ హెల్ప్లెస్ అనమాట. ఇక మన వల్ల కాదు, అయిపోయింది, సైనికల్, ప్రతిదాన్ని ఇక అనుమానంగా చూస్తాం, ఏముందిలే అంటాం, రిజెంట్ఫుల్, ఎవరు చెప్పినా వినం, ఏది చెప్పినా కూడా వి డోంట్ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. ఈవెన్చువల్లీ ఇక ఇక అయిపోయింది, ఇక నేనేం చెయ్యలేను అనేటువంటి ఒక స్థితిలోకి వస్తాం. దిస్ ఇస్ కాల్డ్ బర్న్అవుట్. అంటే స్ట్రెస్ ఎక్స్ట్రీమ్ స్టేజ్కి పోతే దాన్ని ఏమంటామంటే బర్న్అవుట్ అంటాం. స్ట్రెస్ ఎక్స్ట్రీమ్ స్టేజ్కి పోతే దాన్ని బర్న్అవుట్ అంటాం. సో దీనికి కూడా సేమ్, అంటే ఫిజికల్ సైన్స్, ఇమోషనల్ సైన్స్. ఫిజికల్ సైన్స్ ఏంటంటే ఫీలింగ్ టైర్డ్ అండ్ డ్రైన్డ్ మోస్ట్ ఆఫ్ ద టైం. మొత్తం ఇంకా మన ఏమంటాము, ఎప్పుడు అలసిపోయి, చిన్న వాడికి అలసిపోతాం, ఇంకా అసలు ఎప్పుడు చూసినా మనం అలసట్లోనే ఉంటాం, ఇంకా అసలు ఏం పని చేయలేని స్థితికి వస్తాం. లోయర్డ్ ఇమ్యూనిటీ అండ్ ఫ్రీక్వెంట్ ఇల్నెస్, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది త్వరగా. ఏమంటాము, కొన్నిసార్లు మనిషి తొందరగా సిక్ అవటానికి సైకలాజికల్ రీజన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది అంటే చాలా మనకి మన ఇండియాలో అవేర్నెస్ లేదు, కానీ మన బాడీ హెల్త్ అనేది ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు ద మెంటల్ హెల్త్. మనం మెంటల్గా టఫ్గా ఉంటే వీ కెన్ రెసిస్ట్ సమ్. అందుకోసమే కదా ఇప్పుడు క్రానిక్ డిసీజెస్ వచ్చినప్పుడు వాట్ ఇట్ రిక్వైర్స్, ఇప్పుడు క్యాన్సర్తో ఫైట్ చేయాలన్నా, లేకపోతే ఇంకా దేంతో ఫైట్ చేయాలన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్. ఇప్పుడు కొంతమంది సకంబ్ అయిపోతారు. ఇప్పుడు యువరాజ్ సింగ్ ఉన్నాడు, సోనాలి బెంద్రే ఉంది, తర్వాత ఇర్ఫాన్ ఉన్నాడు, వీళ్ళందరూ కూడా దే హ్యావ్, ఈవెన్ మనీషా కొయిరాలా, వీళ్ళందరికీ దే హ్యావ్ diagnosed with cancers, but it's not the money that healed them, it's actually the mental stability, the mental toughness. So physical symptom ఏంటంటే frequent headache, muscle pain, change in appetite, sleep habits, oversleeping or sleeplessness, రెండు కూడా డిజార్డర్స్, oversleeping and sleepless. ఇది ఫిజికల్ సైన్స్. ఏది దేనికి, బర్న్అవుట్కి ఫిజికల్ సైన్స్. నెక్స్ట్ ఇమోషనల్ సైన్స్ ఏంటంటే సెన్స్ ఆఫ్ ఫెయిల్యూర్. ఇక నా వల్ల కాదు, నేనేం చేయలేను, ఇక అయిపోయింది, నేను చదవలేను, నేను పాస్ కాలేను, ఇంక అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది, అట్లా అనుకుంటాను. నేను మొన్న చెప్పాను కదా లాస్ట్ క్లాస్లో, అకాడమిక్స్ ఇంపార్టెంట్, బట్ అదే టైంలో అదొక్కటే లైఫ్ కాదు. చదువుకున్న వాళ్ళు ఒక్కలే సక్సెస్ కాలేదు. చదువుకున్న వాళ్ళు, ఈవెన్ బిల్ గేట్స్ ఈజ్ ఏ కాలేజ్ డ్రాప్ అవుట్, అట్లా అని చెప్పి మనం కాలేజ్ డ్రాప్ అవుట్ కామని నేను చెప్పను, కానీ బట్ అంటే అది లేకపోతే బతకలేము అనేటువంటి ఫీలింగ్ అయితే అవసరం ఉంది. బజ్జీలు బండి పెట్టి కూడా బతకవచ్చు కావాలంటే కదా. సో ఫీలింగ్ హెల్ప్లెస్, ట్రాప్డ్, డిఫీటెడ్, ఓడిపోయినట్టు అనిపించడం, నిస్సహాయ స్థితిలో ఉండడం, డిటాచ్మెంట్, ఎవరితో కలవకపోవటం, ఫీలింగ్ అలోన్ ఇన్ ద వరల్డ్, లాస్ ఆఫ్ మోటివేషన్, ఎవరితో మాట్లాడకపోవటం. ఒకటి, వన్ థింగ్ వీ కెన్ డూ వెనెవర్ యూ ఫీల్ స్ట్రెస్, జస్ట్ కాల్ ఎ ఫ్రెండ్, టాక్ విత్ అ ఫ్రెండ్, గో అవుట్ విత్ ఫ్రెండ్, అండ్ అవాయిడ్ టాకింగ్ అబౌట్ దట్ ప్రాబ్లం. లేకపోతే ఫస్ట్ యూ స్పీక్ అవుట్ దట్ ప్రాబ్లం అండ్ దెన్ యూ డూ సంథింగ్ ఎల్స్. Loss of motivation, increasingly cynical and negative outlook, decreased satisfaction and sense of accomplishment. అంటే నేనేం చెయ్యలేను, నా వల్ల కాదు అనేటువంటి ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇమోషనల్ సైన్స్ అన్నమాట. దేనికి, బర్న్అవుట్కి. ఇక బిహేవియరల్ సైన్స్ కాబట్టి మనం ఏం చూస్తున్నాం, ఫిజికల్ సైన్స్, ఎమోషనల్ సైన్స్ అండ్ బిహేవియరల్ ఏంటి, విత్డ్రాయింగ్ ఫ్రమ్ ద రెస్పాన్సిబిలిటీస్. ఇక అసలు వదిలిపెట్టేస్తారు, ఆఫీస్కి వెళ్ళరు, లేకపోతే ఇంకా స్టూడెంట్స్ అయితే బుక్ పట్టుకోరు, ఐసోలేటింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ అదర్స్, ప్రొకాస్టినేటింగ్ అంటే మొత్తం వాయిదా వేస్తుంటారు, ఏ పని కూడా చేయరు, టేకింగ్ లాంగర్ టు గెట్ థింగ్స్ డన్, చిన్నవి కూడా ఎక్కువ టైం పడతాయి. దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కొంతమంది ఫుడ్ బాగా తినేసేస్తారు తెలియకుండానే, కొంతమంది డ్రగ్స్కి అలవాటు పడతారు, కొంతమంది ఆల్కహాల్కి అలవాటు పడతారు. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్.
అండ్ టేకింగ్ అవుట్ యువర్ ఫ్రస్ట్రేషన్ ఆన్ అదర్స్. వేరే వాళ్ళ మీద వీళ్ళ ఫ్రస్ట్రేషన్, సపోజ్ ఫ్యామిలీ అనుకోండి, ఫ్యామిలీ మెంబర్స్ మీద ఫ్రస్ట్రేషన్ తీసుకుంటారు. స్కిప్పింగ్ వర్క్ ఆర్ కమింగ్ లేట్ అండ్ లీవింగ్ ఎర్లీ, దీస్ ఆర్ ఆల్ బిహేవియరల్ సిమ్టమ్స్. సో స్ట్రెస్ అండ్ బర్న్అవుట్, ద డిఫరెన్స్ ఈస్ burnout on the other hand is about not enough. Being burned out means feeling empty and mentally exhausted, devoid of motivation and beyond caring. ఇక ఒకసారి బర్న్అవుట్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత దే డోంట్ సీ ఎనీ హోప్ ఆఫ్ పాజిటివ్ చేంజ్ ఇన్ దేర్ సిచ్యువేషన్. అండ్ బర్న్అవుట్ ఈజ్ అ సెన్స్ ఆఫ్ ఆల్ బీయింగ్ డ్రైడ్ అప్. ఇక అయిపోయింది, మొత్తం ఎండిపోయాము అనేటువంటి ఫీలింగ్. సో ఒక్కోసారి ప్రాబ్లం ఏంటంటే స్ట్రెస్, ఒక్కోసారి మన స్ట్రెస్ తెలుస్తుంది బట్ బర్న్అవుట్ తెలియదు. బర్న్అవుట్ అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది మనకు తెలియదు. సో వీ హ్యావ్ టు కట్ ద స్ట్రెస్ ఇన్ ద ఇనీషియల్ స్టేజెస్. సో డిఫరెన్సెస్ చూస్తే స్ట్రెస్ అనేది, స్ట్రెస్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఓవర్లీ ఎంగేజ్ అయిపోతాం, ఓవర్ ఎంగేజ్మెంట్ అవుతుంది స్ట్రెస్లో. అంటే అర్థం ఏంటి, ఎక్కువ చేసేస్తాం అనమాట స్ట్రెస్ తప్పించుకోవడానికి. బర్న్అవుట్లో అసలు ఏం పని చేయకుండా వదిలిపెట్టేస్తాం. స్ట్రెస్లో ఓవర్ రియాక్ట్ అవుతాం ఎమోషన్స్లో. బర్న్అవుట్ వచ్చినప్పుడు అసలు ఎమోషన్స్ ఉండవు, ఎమోషన్స్ అన్ని బ్లర్ అయిపోతాయి, లేకపోతే బ్లంట్ అయిపోతాయి. స్ట్రెస్ అనేది ఒక అర్జెన్సీని, ఒక హైపర్ యాక్టివిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. బర్న్అవుట్ అనేది హెల్ప్లెస్నెస్ని, హోప్లెస్నెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. స్ట్రెస్ లాస్ ఆఫ్ ఎనర్జీ అనిపిస్తుంది, వేరాజ్ దిస్ వన్ ఇస్ లాస్ ఆఫ్ మోటివేషన్, లాస్ ఆఫ్ ఐడియల్స్, లాస్ ఆఫ్ హోప్. స్ట్రెస్ అనేది యాంగ్జైటీ డిజార్డర్స్కి దారితీస్తుంది. బర్న్అవుట్ అనేది డిటాచ్మెంట్కి, డిప్రెషన్కి దారితీస్తుంది. స్ట్రెస్ అనేది ప్రైమరీలీ ఫిజికల్ డ్యామేజ్, ఇట్ విల్ డ్యామేజ్ ఫిజికల్, వేరాజ్ emotional is burnout will cause emotional damage. It may kill you prematurely. It may make life seem not worth living. అసలు జీవితమే వేస్ట్. ఒక్కోసారి అన్ని బాగున్న వాళ్ళు కూడా ఈ స్టేజ్లోకి వస్తారు. అన్ని బాగున్న వాళ్ళు, అన్ని బాగున్న వాళ్ళు. సో దీస్ థింగ్స్ ఏంటంటే వీ హ్యావ్ టు ఎలా మనం కోపప్ చేయాలి అనేది మనం చూసాం. ఎలా చేయాలి, ఎలా కోపప్ చేయగలుగుతాం స్ట్రెస్ తోటి? వీ హ్యావ్ టు చేంజ్ అవర్ లైఫ్ స్టైల్. వీ హ్యావ్ టు ఇన్కల్కేట్ న్యూ హ్యాబిట్స్. ఒక డిసిప్లైన్ లైఫ్కి కొంత మోటివేషన్ తోటి, కొంత ఏమంటాము ఒక ఎక్సర్సైజ్ చేయటము, కొంచెం ఫ్రెండ్ సర్కిల్ ఫామ్ చేసుకోవటము, తర్వాత కొత్త హ్యాబిట్, సపోజ్ మ్యూజిక్ ఆర్ సంథింగ్. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అది సాల్వ్ కాకపోతే లైఫ్ లేదు అనుకోకూడదు. కొంతమందికి లవ్ ఫెయిల్యూర్ వస్తుంది. లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఇక అనుకుంటారు వాళ్ళు, ఇక అది లేకపోతే లైఫే లేదనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. ఒక 1 year 2 yearsలో అంతా నార్మల్ అయిపోతుంది. బట్ అక్కడ ఏమవుతుంది, ఫ్యామిలీస్ దెబ్బతింటాయి. మీకు ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. నా ఓల్డ్ స్టూడెంట్ ఉన్నాడు. హీ లవ్డ్ ఏ గర్ల్ ఇన్ హిజ్ క్లాస్. ఇద్దరు లవ్ చేసుకున్నారు. బోత్ లవ్, two-way లవ్. బట్ ద ప్రాబ్లం ఏంటంటే ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో క్యాస్ట్ డిఫరెంట్ కాబట్టి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. వాడు చాలా సిన్సియర్, మంచి ఇంటెలిజెంట్, మంచి సిన్సియర్, చూడటానికి కూడా చాలా చార్మింగ్గా ఉండేది. ఈ అమ్మాయిల ఇంట్లో ఒప్పుకోలేదు. చాలా ట్రై చేశాడు. ఒకసారి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు మాట్లాడటానికి. ఇంట్లో ఒకడే కొడుకు ఈ పిల్లోడు. వాళ్ళు చాలా మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్. వాళ్ళ నాన్న ప్రైవేట్ ఎంప్లాయ్. వాడు జాబ్ చేస్తేనే వాళ్ళు కొంచెం సెటిల్ అవుతారు. ఒక చెల్లె కూడా ఉంది. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళందరూ, ఎవరైనా సరే ఇప్పుడు డైరెక్ట్ ఒక అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను పెళ్లి చేసుకుంటానని ఎట్లా రియాక్ట్ అవుతారు? రా బాబు కూర్చో టీ తాగంటారా? అనరు కదా.
సో వాళ్ళు కొంచెం అంటే కొట్టలేదు కానీ బట్ కొంచెం కోపంగా, చాలా కోపంగా రియాక్ట్ అయ్యారు. తర్వాత మా ఇంటికి వచ్చాడు. సార్ మీరు రండి అంటాడండి. బాబు నేను రాలేను రా నాయన, అట్లా రాకూడదు. నువ్వు అడగాలి అంటే నీకు ఒక ఉద్యోగం ఉండాలి, నువ్వు సెటిల్ అయ్యి ఉంటే నేను అడగొచ్చు కొంచెం ఏమన్నా, కానీ ఏం సెటిల్ కాకుండా నీకు ఉద్యోగం లేకుండా నీకు ఎట్లా ఇస్తారు పిల్లని అని చెప్పి సరే ఏదో సంజాయించి పంపించాను. 2-3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఫ్రెండ్స్ బాగా కేర్ తీసుకున్నారు. ఈ లోపల ఏమైపోయింది, వాళ్ళ అమ్మాయిలకు తెలిసి అమ్మాయికి పెళ్లి చేసేసారు. అయిపోయింది, అమ్మాయికి పెళ్లి అయిపోయింది. ఇప్పుడు కూతురు కూడా పుట్టింది, వేరే అయిపోయింది. వీడు పరిస్థితి ఏంటంటే వీడు సైకలాజికల్ గా ఒక టైప్ ఆఫ్ అయిపోయి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకు అంటే ఇంకా దాంట్లోనే ఉన్నాడు, దాంట్లోంచి బయటికి రావట్లా. సో నేనేం చెప్పేది ఏంటంటే ఈ లెసన్ లో మనం నేర్చుకునేది ఏంటంటే నథింగ్ ఇస్ పర్మనెంట్. ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉండదు, కంపల్సరీ మారుతాయి. మనమే మారుతాం. మన చిన్నప్పుడు ఉన్నట్టు మనం ఇప్పుడు లేం కదా. ఇప్పుడు ఒకప్పుడు నాకు డిగ్రీలో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు కలిస్తే అసలు గంటలు ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అదే ఫ్రెండ్స్ రోడ్డు మీద కనపడితే 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలేను. ఎందుకంటే నా ఫ్రీక్వెన్సీ వేరే, వాళ్ళ ఫ్రీక్వెన్సీ వేరే, నా ఐడియల్స్ వేరే, వాళ్ళ ఐడియల్స్ వేరే, వాళ్ళ లాంగ్వేజ్ వేరే, నా లాంగ్వేజ్ వేరే. ఒకప్పుడు మాట్లాడుకున్నాం, ఒకప్పుడు అసలు థిక్ ఫ్రెండ్స్ని, కానీ ఇప్పుడు అలా లేము. ఇప్పుడు లైఫ్ ఈజ్ డిఫరెంట్. నాకు వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నా థింగ్ డిఫరెంట్. సో యూ హ్యావ్ టు హ్యాంగ్ ఆన్, just hang on, however it is, whether you are in stress or burnout, just hang on. And so this is about stress and burnout in even an examination point of view, very important question. What we can do is, what are the reasons for burnout? Work related causes, feeling like you have little or no control over your work. నీ పని నువ్వు చేసుకుంటున్నావు కానీ నీ వర్క్ నీకు ఎటానమీ లేదు, ఫ్రీడమ్ లేదు, కంట్రోల్ లేదు. ఎవరో సంబడి విల్ డూ కంట్రోల్ యువర్ వర్క్. ల్యాక్ ఆఫ్ రికగ్నిషన్ అండ్ రివార్డ్ ఫర్, నువ్వు ఎంత కష్టపడి పని చేస్తే ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు, చప్పట్లు కొట్టట్లేదు. అన్క్లియర్ ఆర్ ఓవర్వెల్మింగ్లీ డిమాండింగ్ జాబ్ ఎక్స్పెక్టేషన్స్, నువ్వు చేస్తున్నావు కానీ ఇంకా డిమాండ్ ఎక్కువైపోతుంది, ఎంత చేసినా సరిపోవట్లేదు. వర్కింగ్ ఇన్ కేయోటిక్ ఆర్ హై ప్రెషర్ ఎన్వైరన్మెంట్, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ లో హై లెవెల్లో ఉన్న వాళ్ళకి ఈ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, కేయోటిక్ అండ్ హై ప్రెషర్ ఎన్వైరన్మెంట్. ఇవి వర్క్ రిలేటెడ్ కాజెస్ ఫర్ బర్న్అవుట్. లైఫ్ స్టైల్ కాజెస్ ఉన్నాయి. లైఫ్ స్టైల్ అంటే మన లైఫ్ స్టైల్లో వర్కింగ్ టూ మచ్ వితౌట్ ఎనఫ్ టైమ్ ఫర్ సోషలైజింగ్ ఆర్ రిలాక్సింగ్. అయిగా అసలు సోషలైజింగ్ లేకుండా, ఎవరితో కలవకుండా వర్క్ అంటారా, అప్పుడు బర్న్అవుట్ వస్తుంది. సిమిలర్లీ ల్యాక్ ఆఫ్ క్లోజ్ అండ్ సపోర్టివ్ రిలేషన్స్. ఇప్పుడు మనం 4 years బీటెక్ అయిపోయిన తర్వాత వీళ్ళు నా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పుకునే వాళ్ళకు నలుగురు కూడా లేకపోతే దట్ ఇస్ అ డిఫరెంట్ లైఫ్ స్టైల్. సో వీ షుడ్ హ్యావ్ సమ్ సపోర్టివ్ ఎయిదర్ పేరెంట్స్ ఆర్ brothers, sisters, siblings. That support you require a lot. Taking on too many responsibilities without enough help from others. See, మనకు ఎంత టాలెంట్ ఉన్నా we cannot fulfill all the responsibilities. So it's always we have to estimate what is our capability. అంటే ఇప్పటివరకు మీకు ఆ ఛాన్స్ వచ్చి ఉండదు, మీరు జాబ్లోకి వచ్చిన తర్వాత ఆ సిచ్యువేషన్స్ వస్తాయి. ఆటోమేటిక్గా ఏమంటాము, ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు సపోజ్ మనం బాగా చేస్తాం అనుకోండి, మన మీద 4-5 రెస్పాన్సిబిలిటీస్ పెట్టేస్తాయి. అప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతాం, మనం కూడా ఫెయిల్యూర్ అయిపోతాం. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సమ్ టైమ్స్ టు సే నో టు రెస్పాన్సిబిలిటీ. అంటే జెన్యూన్గా నేను ఇది చేయలేను, నా వల్ల కాదు అని చెప్పగలగాలి ఆర్గనైజేషన్లో. నువ్వు కనుక వేసుకుంటూ పోతే మొత్తం నీ మీద వేస్తారు. So that will be the organization. Then not getting enough sleep. This is very important kada. Sleep, especially ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత స్లీపింగ్ అనేది తగ్గిపోయింది జనాలకి. ఆల్మోస్ట్ ఆల్ అది లేకుండా పడుకోవట్లేదు, అది ఉంటే నిద్ర పట్టదు. సో నాట్ గెటింగ్ ఎనఫ్ స్లీప్ ఈజ్ ఆల్సో ఎ ప్రాబ్లం. దట్ ఈస్ ఆల్సో కాజ్ ఫర్ బర్న్అవుట్.
దెన్ పర్సనాలిటీ ట్రైట్స్ అంటే ఇప్పుడు మన ఒక్కొక్కరికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. కొంతమంది తొందర కోపం వస్తుంది, కొంతమంది కంగారు పడతారు, కొంతమంది కంగారు పడరు. ఇట్లా ఒక్కొక్కరు పర్సనాలిటీ ఉంటుంది. సో అవి కూడా కొన్ని కారణాలే, కాకపోతే అవి మార్చుకోవచ్చు. పర్ఫెక్షనిస్ట్ అంటే ఏది చేసినా ఎట్లా ఉండాలంటే పర్ఫెక్ట్, వాడికి ఎంత చేసినా తృప్తి ఉండదు. ఇంకేదో చేద్దాం, ఇంకేదో చేద్దాం, ఇంకేదో చేద్దాం అంటే పర్ఫెక్ట్ ఉండాలి. అప్పుడప్పుడు నేను దీంట్లో పడిపోతాను. చేసిందే చేసి చేసిందే చేసి చేసింది ఏంటంటే పర్ఫెక్ట్ ఉండాలి. ఇట్ విల్ కాజ్ డేంజరస్. దెన్ పెసిమిస్టిక్ వ్యూ, ఇక అంటే ప్రతిదీ నెగిటివ్గా నిరాశగా చూడటం, దట్ పర్స్పెక్టివ్ అంటాం కదా, పెసిమిస్టిక్ పర్స్పెక్టివ్, ప్రతిదీ నెగిటివ్గా చూడటం. అండ్ ఏంటంటే అన్ని నేనే చేయాలి, ద రిలక్టెన్స్ టు బి, ద నీడ్ టు బి ఇన్ కంట్రోల్, అంటే అన్ని నేనే చేయాలి, నేను ఎవరికి ఇవ్వను, ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు కంట్రోల్. దట్ ఈస్ ఆల్సో బిగ్ ప్రాబ్లం. అన్నీ మనమే చేయలేము, వీ హ్యావ్ టు డెలిగేట్. ఎస్పెషల్లీ జాబ్లోకి వెళ్ళిన తర్వాత చేయాలి. ఇప్పుడు టైపింగ్ నాకు వస్తుంది, ఎక్సెల్ నేను బాగా చేస్తా, అట్లని చెప్పి కాలేజీలో అందరి మార్కులు నేనే ఎంటర్ చేస్తా, అన్ని టైం టేబుల్ నేనే వేస్తా అంటే నా పాఠాలు నేను చెప్పను. సో ఐ హ్యావ్ టు డెలిగేట్, ఐ హ్యావ్ టు గివ్ ఇట్ టు ద అదర్స్. అన్నీ నేనే చేస్తా, నేనే బాగా చేస్తా అనిపిస్తుంది నాకు, బట్ అదే అట్ ద సేమ్ టైం నేనే చేయలేను. హై అచీవింగ్ టైప్ ఏ పర్సనాలిటీ, వీళ్ళకి బర్న్అవుట్ ఎక్కువ ఉంటుంది, సో వాట్ వీ హావ్ సీన్ నౌ, ద what is burnout and the difference. Yes, the difference between burnout and stress. The difference between burnout and stress. Long time stress will lead to burnout, and we have seen the reasons for burnout, symptoms of burnout: physical symptoms, emotional symptoms, and behavioral symptoms. Then we have seen the differences between the stress and burnout. Then the reasons for burnout: work related reasons, lifestyle reasons, and personality state. So I am ending this meeting because time is completed. 4 minutes are left, and I will start immediately next session. You can join. Okay, sir. Yeah.